హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్విఎస్ వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్. మేము ఒక ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాము. ఏం ప్లేస్ కానీ మీరు చూస్తారులే ఈ వీడియోలో. ఎప్పుడు రొటీన్ వర్కే అయితే కూడా మనకి బోర్ కొడుతుంది కదా, సో అందుకని సండే ఒక దేవస్థానానికి వెళ్ళాలని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఎన్నో ఒక మంత్స్గానే ప్లాన్ చేస్తూనే ఉన్నారు. బట్ దగ్గరే, మేము దూరం ట్రిప్లు అయితే ఎక్కువగా వెళ్తాం, కానీ దగ్గరలో ఒక దేవస్థానానికి వెళ్ళాలని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అంటూనే ఉన్నారు, కానీ అది కుదరడం లేదని చెప్పేసి అలానే ఉన్నాము. బట్ ఆ రోజు ఉన్నట్టుండి అలానే రెడీ అయ్యాము. ఎందుకంటే సాటర్డే ఏదో పని మీద నేనైతే ఇంకా పూజా రూమ్ అయితే క్లీన్ చేయలేదు. సో అందుకని సండే అయితే పూజా రూమ్ క్లీన్ చేసే లోపల ఒక ఫ్రెష్ అనేది వస్తుంది కదా, సో ఆ మైండ్తోనే ఇంకా దేవస్థానానికి వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్తున్నామండి. ఇది ఎక్కడంటే పేరండపల్లి పక్కలోనే అత్తిముగం అనే ప్లేస్లో పురాతనమైన ఈశ్వర దేవస్థానం అండి. కానీ మేము ఫస్ట్ టైం వెళ్ళాం. బట్ పోతుంటే చూడండి, అసలు అడవి ప్రాంతం అది. ఎంత బాగుందో సీన్స్. అడవి అంటే కూడా అంత అందంగా, అంత బాగుండింది. రోడ్స్ అయితే వీడియో అలా తీస్తూనే వెళ్తూనే ఉంటామా అనిపించే విధంగా అంత బాగుండింది ఆ ఏరియా అయితే. చూడండి, వర్షం పడినందుకెందుకు గ్రీనిష్గా ఉంది కదా, అంతా చాలా బాగుందండి. రోడ్ కూడా సింగిల్ రోడ్ అయినా కూడా చాలా నీట్గా ఉండింది. బయలుదేరుతుంటే ఏదో ఒక కొత్త, ఇది మన ప్రాంతమేనా, ఇది ఇలా ఉందా, మన సరౌండింగ్స్ అయినా అని అనిపిస్తుంది. సో ఇక్కడ వెళ్తూ ఉంటే వచ్చేసామండి అత్తిముగంకి. అత్తిముగంలో అక్కడెక్కడ ఎవరినా అడుక్కొని, అంటే అంతవరకు మనం గూగుల్ మ్యాప్ అనేది ఎంతో ఉంటే కూడా ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది కదా, సో అందుకని అక్కడ అడుక్కొని వెళ్తున్నాము దేవస్థానానికి. అటు లోపల వెళ్ళాలి అని చెప్తున్నారు. చూడండి, దేవస్థానం కనిపిస్తుంది కదా, సో ఇదేనండి. అయితే మనం ఇప్పుడు కార్లో ఉన్నామంటే ఇంకా డౌన్లో ఉంటుందన్నమాట దేవస్థానం. చూడండి ఎంత డౌన్లో ఉంది అసలు. సో దేవస్థానం అయితే మాత్రం చాలా బాగుండింది. ఎందుకంటే అసలు నేను ఇంకా ఎలా ఉంటుందో అనుకున్నాను. అక్కడ ఆ దేవస్థానంలో చూడండి, నేరుగా గర్భగుడి కనిపిస్తుంది కదా, అంటే అప్పుడు అభిషేకం జరుగుతూ ఉంది. సండే టైంలో కూడా అభిషేకం జరుగుతుంది చూడండి. మేము వెళ్ళిందే 11 అయిపోయింది. సో అప్పుడు కూడా అభిషేకం చేస్తూనే ఉన్నారు, ఎవరో పూజ చేపిస్తూ ఉన్నారు. ముందుగా అయితే ఇది లైట్గా పార్క్ ఉంది. పార్క్ అంటే పార్క్ కాదు, జస్ట్ గ్రాస్ అనుకోండి అంతే. ఇంకా లోపల గర్భగుడి అయితే ఇక్కడ వెళ్ళాలండి. మేము అలా చుట్టి చూస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా కాబట్టి. ఇది పాండవులు కట్టించిన దేవాలయం అంటుంటారండి. ఈశ్వర దేవాలయం అనేది పాండవులు కట్టించినది. అయితే పురాతనమైన దేవస్థానం. నేను ఒక చిన్న, ఇప్పుడు ఒక వీడియో చూపించాను కదా ఒక బిట్, సో అదిదా దేవస్థానం. బట్ వీడియో తీస్తే అలా ఏమన్నా అంటారేమో అని చెప్పేసి నేను వీడియో తీయలేదు. సో ఇది ఆ దేవస్థానం చుట్టూ ఉన్న ప్రాంగణం అండి. ఇది కూడా గ్రాస్తో బాగుంది. కొన్ని దేవస్థానం అంటే వెనక్కి చిన్న చిన్న దేవస్థానం అంటే షణ్ముగ దేవస్థానము, వినాయకుని దేవస్థానం మాత్రం ఎందుకో పూజలు చేయడం లేదు అక్కడ మాత్రం. ఎందుకంటే అక్కడ ఏదో మరమ్మత్తు జరుగుతూ ఉంది. చూడండి పైనంతా చెట్లు పెరిగినాయి. ఇదైతే రక్ష అనేది తెలుసు కదా పూజ చేయడానికి. ఇదైతే షణ్ముగ స్వామి దేవస్థానం. పైన చూడండి చెట్లు మంచుకొని ఉంది. సో ఇక్కడైతే ఏదో మరమ్మతు చేస్తూ ఉన్నారు. ఇంకొక 5 years తర్వాత చూస్తే ఏదైనా బాగా డెవలప్ అయి ఉంటుందేమో. ఇదంతా కూడా అలనాటి కట్టడాలండి, రాయి కట్టడాలే అన్నీ కూడా. ఈ దేవస్థానం కూడా వెనికి మెయిన్ ఏం దేవస్థానం అది, ఈశ్వరుని దేవస్థానం పేరు ఏందో ఉందబ్బా, అలగేశ్వర దేవస్థానం. అవునండి, అలగేశ్వర దేవస్థానం అని చెప్పేసి ఆ దేవస్థానం పేరు. ఈ దేవస్థానం వెనకాల ఉన్న చిన్న చిన్న దేవస్థానాలు. మాకైతే అసలు విపరీతమైన ఎండ కాబట్టి ఏదో అలా కనిపిస్తూ ఉన్నాను. అసలు ఎండ అయితే తట్టుకొని కాలేదు. అక్కడ దేవస్థానంలో ఉన్నంత వరకు మాత్రమే అలా ఏదో ఉండింది. తర్వాత మళ్ళీ కార్లో కూర్చున్నామా, అస్సలు మా వల్ల కాలేదండి. సో ఆ విధంగా ఉండింది. ఇక్కడైతే చూడండి, కాంపౌండ్ అనేది అప్పుడు ఆ నల్లరాళ్ళతో నిర్మించున్నారన్నమాట. ఇక్కడ ఏదో శివలింగం కోసం అభిషేకం అనేది తెలుస్తూ ఉంది కదా,
సో అభిషేకం చేయడానికో ఎందుకో దిండు కట్టారు. తర్వాత అయితే ఇది ఇది కూడా ఏది పూజలు జరగడం లేదు ఇక్కడ మాత్రము. శివలింగాలైతే ఎక్కచక్కంగా ఉందండి ఇక్కడ కూడా. తర్వాతే బయలుదేరి ఇంకా పేరండపల్లి మీదుగా ఊరికి వస్తూ ఉన్నాము. ఒక చిన్న ప్లేస్‌కి వెళ్ళాలి ఇంకా నెక్స్ట్. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం చూసారు కదా! ఎంత పెద్దగా అక్కడ కూడా బాగుంది. సో అందుకని అక్కడ ఒక 2 మినిట్స్ కార్ నిలిపి అలా మొక్కొని ఇంకా వస్తూ ఉంటే ఇక్కడ పేరండపల్లి బస్ స్టాప్‌కి కొద్దిగా అటువైపు చూడండి ఎంత కన్‌స్ట్రక్షనో ఫ్లైఓవర్ అసలు 4 వేస్‌తో జరుగుతూ ఉంది. అసలు ఎంత ఒక కన్‌స్ట్రక్షనో ఏమో ఫస్ట్ ఏ విధంగా ఉండింది ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎలా ఉంది తలుచుకుంటేనే అసలు ఒక విధంగా ఆశ్చర్యమేస్తుందండి. అంత పెద్ద పెద్ద నిర్మాణాలు కదా ఇవి. ఇటువైపు ఏమో మైసూర్‌కు వెళ్ళే ఒక రూట్ అని చెప్తున్నారు. సో అది రెడీ చేస్తున్నారు. ఇంకైతే మేము అక్కడ చూసి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో ఆ రోజు నైట్ అనుకుంటాను. ఇంకా తప్పదు కదా! ఇంటి పనులైతే చూడండి మార్నింగ్ క్లీన్ చేసిన స్టవ్ అయితే మళ్ళీ ఇలా క్లీన్ చేస్తున్నానన్నమాట. మన ఆడవాళ్ళ కష్టాలైతే అసలు అర్థం చేసుకునే మహనీయులకు మాత్రం జోహార్లండి. సో ఇలా నేను వస్తూనే ఇంకా టీ పెట్టుకొని తాగితేనే బాగుంటుంది కదా! సో అందుకని టీ కూడా పెట్టుకుంటున్నాను ఒక పక్క. మీరెవరైనా వెళ్ళారా అత్తిముగం దేవస్థానము? చాలా బాగుందండి. ఈశ్వర స్వామి దేవస్థానం అయితే అసలు ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుంది అన్నమాట. నా అభిప్రాయం అది. సో మేమైతే ఈశ్వర దేవస్థానాలంటే మాకు చాలా ఇష్టం. ఆది దేవుడు అనేది కాకుండా ఇంకా ఏదో ఒక భక్తి వస్తుందండి. ఆ దేవస్థానాలకు వెళ్ళొచ్చామంటేనే అసలు భక్తి ఏదో మనకే తెలియకుండా ఒక మంచి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో వచ్చిన తర్వాత అయితే ఇది నా పనులు మామూలే అండి. పిల్లులకు క్యాట్స్‌కని ఇంకా భోజనం పెట్టడము, ఇంకా బయట కుక్కలకని పెట్టడము ఇలానే సరిపోతుంది నా పనైతే ఇంకా. చూడండి అసలు ఎన్న పనిలో ఇదంతా సింపుల్ అని అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు ఈ పనులైతే అసలు టయర్డ్ అయిపోతుందండి నాకైతే మార్నింగ్ టైంలో. అసలు ఏం చెయ్యాలనే దిక్కే తోచదు ఆ విధంగా అయిపోతుంది. చూడండి ఇది 2 అసలు అట్ ఎ టైమ్ ఎత్తుకొని పోతున్నాను. అసలు ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొని పోయామంటే ఇంకా టైం ఉండదు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది. సో ఈ విధంగా నేను పెడుతూ ఉన్నాను అన్నమాట ఇది. ఇంకా పిల్లలైతే చూడండి రెడీగా ఉంది. అదేం పిల్లలు మా ఇంటికైతే ఏదో ఒక రూపంలో ఇలాంటివి వస్తూనే ఉంటుంది. ఇక్కడైతే 2 పువ్వులు చూడండి ఎంత బాగుందో దేవునికైతే అవుతుందని చెప్పేసి కట్ చేస్తున్నాను. అది అలానే తగులుకుంది. నేను ఒక పక్క సెల్ ఫోన్ పెట్టుకొని నా అవస్థ అయితే ఇంకా చెప్పడానికి వీలు కాదు. ఇదైతే దానిమ్మ చెట్టండి. అసలు ఎంత బాగా పూలొస్తూ ఉందో, ఇంకా కాయలు ఎప్పుడు కాస్తుందో అని ఒక సంతోషము. దానికోసమే వెయిటింగ్ అండి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు దానిమ్మ పళ్ళు చూస్తే 200 రూపీస్ వచ్చేస్తుంది కదా కేజీ. అందుకని ఇంట్లోనే ఏదో అలా ఒక 5, 6 ఉండిందంటే అసలు ఎంత ప్రయోజనంగా ఉంటుంది కదా! చూడండి పువ్వు తీసుకొని ఇంకా దేవునికైతే అలా పెట్టేస్తున్నాను. అలా సాగిందండి సండే. ఇదైతే మండే మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఇన్ని పనులు చేశాక కూడా చూస్తే ఇంకా పాత్రలైతే వెయిటింగ్. సరే నేనైతే ఇంకా పూలు పెట్టేయాలి దేవునికి అని చెప్పేసి ఇంకా అది ఏదేదో పాత్రలు తీసుకొని వెళ్ళాను కదా! కాబట్టి పువ్వులని కూడా ఒక్కసారి కడుక్కొని ఇంకా దేవునికైతే అలా పెట్టేస్తున్నాను. నాకైతే నెమ్మదిగా ఇంట్లో పనులు చేసుకొని ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. బట్ అందుకి అసలు టైమే లేదన్నమాట. ఓకే అండి. బాయ్.